హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే కేరళ స్పెషల్ బనానా చిప్స్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. తక్కువ ప్రాసెస్ కూడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, అంతే టేస్టీ కూడా ఉన్నాయి. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఈ బనానా చిప్స్ కోసం మనకి పచ్చిగా ఉన్న అరటికాయలు కావాలి. ఇక్కడ నేను 3 పచ్చి అరటికాయలు తీసుకుంటున్నాను. ఈ అరటికాయలు అనేది మనకి పచ్చిగా గట్టిగా ఉండాలి. కొంచెం మెత్తగా ఉన్నా మనకు పర్ఫెక్ట్గా బనానా చిప్స్ అనేవి రావన్నమాట. ఇప్పుడు అరటికాయ 2 చివర్లో ముందుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అరటికాయ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చివరి దాకా ఒక ఘాటు పెట్టండి. ఆ తర్వాత ఘాటు దగ్గర లాగితే అరటికాయ పైన ఉన్న తోలంతా ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇలా అరటికాయ తోలు తీసిన వెంటనే నీళ్ళల్లో వేసి కాసేపు అలా ఉంచేయండి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటే కనుక మీరు పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఇలా పీల్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ బనానా చూపించాను కదా, చాక్తో ఘాట్లు పెట్టి అలా కూడా తీసుకోవచ్చు. మీకు 2 ప్రాసెస్ చూపించాను కదా, ఈ 2 ప్రాసెస్లో ఏది మీకు వీలుగా అనిపిస్తే మీరు దాంతో చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే చేసుకొని నీళ్ళల్లో వేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు వరకు నీళ్లు కూడా పోసి కలిపి పక్కన ఉంచేయండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా మరిగించండి. నూనె మరిగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించండి. ఆ తర్వాత నీళ్ళల్లో ఉంచిన అరటికాయని తీసి ఇలాంటి చిప్స్ స్లైసెస్ బయట దొరుకుతుంది. ఆ స్లైసర్ని తీసుకొని బనానాని ఆ స్లైసర్ పైన పెట్టి అలా తురుముకుంటూ వెళ్ళండి. అప్పుడు ఒక్కొక్క స్లైస్ జారి నూనెలో పడి పర్ఫెక్ట్గా వేగుతుంది. ట్రెడిషనల్ కేరళ స్టైల్ చిప్స్ అంటే కొబ్బరి నూనె వాడాలి, అలానే వాడతారు. మనం ఆయిల్తో వాడితే మనకు దిగదు కాబట్టి నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాను. మీకు నచ్చితే కోకోనట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే బనానా చిప్స్ ఖచ్చితంగా ఇలా నూనె పైనే పెట్టి తురుముకోవాలి. అప్పుడే ఒకదానికి మరొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చిప్స్ అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద వేగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఉప్పు, పసుపు నీళ్ళు 1.5 టీ స్పూన్ వేసుకోండి. మరిగే నూనెలో నీళ్ళు వేసినా ఏం కాదండి, కాస్త చిట్లుతుంది అంతే. అలాగే ఇలా మరిగిన నూనెలో ఉప్పు, పసుపు వేయటం వలన పసుపు రంగు బాగా అంటుకుంటుంది, అలాగే ఉప్పు కూడా బాగా పడుతుంది. చిప్స్ బాగా వేగాయని తెలియాలంటే చిప్స్ నూనెలో వేగి నూనెలో ఉన్న బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే చిప్స్ అనేది పర్ఫెక్ట్గా వేగినట్లు. నేను ఇక్కడ నార్మల్ బనానాని తీసుకొని చేశాను. కేరళ స్టైల్ చిప్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కేరళ బనానా ఉంటాయండి, అవి మీరు తీసుకొని మీకు అవైలబుల్గా ఉంటే మీరు వాటితో చేసుకోవచ్చు. మీకు అవి అవైలబుల్గా ఉంటే మీరు వాటితో చేయండి. నాకు అవి అవైలబుల్గా లేవు కాబట్టి నార్మల్గా మనం కర్రీ వండుకునే అరటికాయలు తీసుకొని ఈ చిప్స్ నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఆ అరటికాయలైనా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఇలా అన్నింటినీ సేమ్ ప్రాసెస్లో వేసుకొని పర్ఫెక్ట్గా మనం స్లైస్ చేసుకోవాలి. ఇలా స్లైస్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ టర్న్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో వేయించామంటే కనుక మనకి ఆయిల్ పీల్చేసి మెత్తగా అయిపోతాయి. సో మీడియం టు హై ఫ్లేమ్ మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకొని చిప్స్ని అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా వేగాయని తెలియాలంటే మనం బుడగలు తగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి చల్లారిస్తే పర్ఫెక్ట్గా క్రంచీ చిప్స్ అనేది వస్తాయి. అంతేనండి. ఇలా డైరెక్ట్గా నూనెలో వేయకుండా మామూలుగా తురిమితే బనానా స్లైసెస్ అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇలా అంటుకుపోతే ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా అని చెప్పి నూనెలో వేసాక సెపరేట్ అవుతాయి అనుకుంటే మాత్రం అస్సలు అవ్వండి. నూనెలో కూడా అంటుకుంటూనే ఉంటాయి, చుట్టూ అంతా వేగుతాయి, మధ్యలో అస్సలు వేగవు. సో వేడి నూనెలో మనం పచ్చి బనానాని డైరెక్ట్గా తురిమితే ఇలాంటి క్రంచీ అండ్ క్రిస్పీ బనానా చిప్స్ అనేది వస్తాయి. ఇవి మీకు నెల రోజుల పైన నిలువ ఉంటాయి. అలాగే మీరు కావాలి అంటే ఈ బనానా చిప్స్ పైన కొంచెం కారం కానీ కొంచెం చాట్ మసాలా కానీ చల్లుకోవచ్చు. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. చాలా ఈజీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో జస్ట్ 20 మినిట్స్లోనే రెడీ అయిపోయాయండి. ఇంత
సింపుల్గా రెడీ అయిపోయి బనానా చిప్స్ని ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి అయితే ఇవ్వండి. బయట ఉన్న చిప్స్ కొనకండి. ఎప్పటికప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కాబట్టి చాలా ఫాస్ట్గా ఇంట్లోనే ఇలా తెచ్చి ప్రిపేర్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. Thank you for watching.